వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది మహిళలు, యువతులు చాలామంది ఉంటారు. ఇది ప్రత్యేకించి ఈ వీడియో ఎవరి కోసం అయ్యానంటే, చెబుతున్నాను వినండి. ఆర్థిక బాధలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, వ్యాపారపరంగా సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు, ప్రధానంగా డబ్బుకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగ సమస్యలు, ప్రమోషన్లు రాక, అలాగే నిరుద్యోగము అనగా ఉద్యోగం లభించక, ముఖ్యంగా కష్టాల పాలైనటువంటి వాళ్ళు, ఈ కష్టం చెప్పుకోలేం, పగవాడికి కూడా రాకూడదు ఈ కష్టాలు అని భావించే వ్యక్తుల కోసం, ఇంకా ప్రత్యేకముగా భర్త అనారోగ్యం పాలై సతమతమవుతూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉన్న మహిళల జీవితంకి సంబంధించి, అలాగే ఆల్రెడీ వివాహమై భర్త దీర్ఘకాలం ఆయుష్మంతుడుగా ఉండాలని కోరుకునే ప్రతి మహిళ, మరియు జాతకాన్ని చూపించినప్పుడు మాంగళ్య దోషాలు ఉన్నాయి, ఈ అమ్మాయికి వివాహం కావడం కష్టం అనుకున్నటువంటి మహిళలు, యువతులు, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న, వివాహం కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మహిళలకి, యువతులకి, ముఖ్యంగా సకల వివాహ దోషాలు తొలగిపోయే మార్గం ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏర్పడబోతుంది. కాబట్టి ఆ మార్గంలో చెప్పిన విధానాన్ని ఆచరించి, మీరందరూ ఈ చెప్పిన సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఆచరించి తరించండి. అవకాశం ఉంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మంచి జరుగుతుంది. వాళ్ళకి మంచి జరిగితే మీకు మంచి జరిగినట్టే. అయితే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, జ్యేష్ఠ మాసము, పౌర్ణమి తిథి, సోమవారము, మూలా నక్షత్రంతో కూడుకున్నటువంటిది. ముఖ్యంగా మూలా నక్షత్రాన్ని మీకు తెలియచేస్తాను. మూలా నక్షత్రానికి అధిపతి ఎవరు? కేతు. కాబట్టి కేతు ఎటువంటి పాత్రను పోషిస్తాడు? మన జీవితంలో రాహువు చెప్పి చేస్తాడు, కేతువు చెప్పకుండా చేస్తాడు. మనకు ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు కేతుగ్రహ ప్రభావం వలన కలుగుతాయి. అలాగే ఈ కేతు యొక్క ప్రభావం, దుష్ప్రభావం ఉంటే మన జీవితంలో అందరూ దూరం అవుతారు. అంతేకాకుండా ఈ కేతువుకి అంతరిక్ష దేవత ఎవరయ్యానంటే ధూమావతి. అలాగే ఈ కేతువుకి అధిష్టాన దేవత గణపతి, ఆటంకాల నివారణ గణపతి. ధూమావతి యొక్క అనుగ్రహం కలిగితే దీర్ఘ సుమంగళిత్వం కలుగుతుంది. కేతు యొక్క అనుగ్రహం కలిగితే బంధాలని కోల్పోకుండా మన వాళ్ళని మనకు దక్కేటట్టుగా చేస్తాడు. కాబట్టి ఈ కేతు యొక్క ప్రభావం ఇక్కడ ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఉంది. అలాగే ప్రధానంగా విష్ణు సంబంధమైనటువంటి మాసంగా చెప్పబడుతున్నటువంటి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తిథి కాబట్టి, ప్రధానంగా త్రిపుర సుందరి అమ్మవారు షోడశ కళలతో ఈ పౌర్ణమి రోజున విరాజిల్లుతుంది. సంపూర్ణముగా చంద్రబలము కలిగినటువంటిది. చంద్రుడికి రోజైనటువంటి సోమవారం రోజున, కేతు నక్షత్రం ఉన్నటువంటి రోజున జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది. ద్విస్వభావ రాశులలో ఈ యొక్క రవిచంద్రుల స్థితి ఉన్నటువంటి కారణం చేత అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజుగా చెప్పబడినటువంటిది. ఈ రోజున కష్టాలతో బాధపడేవాళ్ళు, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా చెప్పిన విధంగా సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళు పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని కొన్ని నియమాలు పాటించాలి. అలాగే దీర్ఘ సుమంగళి, వివాహ దోషాలు, మాంగళ్య దోషాలు, చక్కటి భర్త లభించడం కోసం ఈ రోజున ఆడవాళ్ళు చేయాల్సినటువంటి చిన్న పరిహారం గురించి మీకు తెలియచేస్తాను. కాబట్టి క్లుప్తంగా తెలియచేస్తాను. కాబట్టి ఇంతటి మహిమాన్వితమైనటువంటి రోజున సమస్త మానవాళికి కూడా సంతోషము, ఆనందం కలగాలి, వాళ్ళ కోరిన కోరిక నెరవేరాలి, వాళ్ళ సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశముతో మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి ఈ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా 29వ తారీఖు రోజున ధూమావతి, ప్రత్యంగిర, బగళాముఖి హోమాలతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, మరియు మీ జాతకరీత్యా కలుగు
విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం 29వ తారీఖు 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఈ రోజున విష్ణు లక్ష్మి చిత్రపటానికి చక్కటి పూలమాల వేయడం కానీ, లేదా లక్ష్మీ సమేతమైనటువంటి విష్ణు విగ్రహాలకి చక్కగా అలంకరణ చేసి పంచామృతాలతో అభిషేకము జరిపించి అర్చనలో భాగముగా నాటు గులాబీ పుష్పాలు, హైబ్రిడ్ కాదండి, నాటు గులాబీ పుష్పాలతో ఆ యొక్క లక్ష్మీ అమ్మవారికి, విష్ణువుకి అర్చన చేసి విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి ధూపదీప నైవేద్యములు ఇచ్చి, నైవేద్యంలో విశేషముగా ఈ యొక్క శనగపిండితో చేసినటువంటి లడ్డూలు మరియు బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే చెప్పిన విధంగా ఆర్థికపరముగా, వ్యాపారపరముగా, ఉద్యోగపరముగా అనేక రకాలైనటువంటి కష్టాలన్నీ కూడాను మీకు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. సమస్యల వలయం నుంచి బయటపడతారు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి లోన్స్కి శాంక్షన్ అవుతాయి. ఆనందకరంగా అన్యోన్య దాంపత్యంతో జీవిస్తారు. ఇక తరువాయి అందరూ ఎదురు చూస్తున్నటువంటిది, ఎవరి భర్త అయితే అనారోగ్యం పాలై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో, ఏ మహిళ అయితే తన జీవితాంతం తన భర్త దీర్ఘాయుష్మంతుడిగా కోరుకోవాలని అనుకుంటుందో, ఏ యువతి అయితే తన జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహాలు కాక మాంగళ్య దోషాలతో సతమతమవుతుందో, ఏ యువతి అయితే అనుకూలమైన భర్త లభించాలని కోరుకుంటుందో, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున వ్రతాన్ని ఆచరించాలి. ఒక చక్కటి వ్రతం, వటవృక్ష వ్రతం, వట సావిత్రి వ్రతం. ఇది మనకు మహాభారతంలో అరణ్య పర్వంలో కనబడుతుంది. సావిత్రి సత్యవంతుల యొక్క కథ. తద్వారా అల్పాయుష్యుడైనటువంటి సత్యవంతుడైనటువంటి తన భర్తని వివాహం చేసుకోవడం ద్వారా అచిరకాలంలోనే వివాహమైన కొన్ని నెలలలోనే యమగండానికి ప్రాప్తమవ్వడం, ఆ యముడినే ఎదిరించి అనేక వరాలు పొంది తన మామకి కంటి చూపు, మళ్ళీ తిరిగి రాజ్యము, తన భర్త దీర్ఘాయుష్మంతుడు, పుత్ర పౌత్రాదులతో విరాజిల్లేటువంటి జీవితాన్ని ఆ సావిత్రిదేవి యముడి ద్వారా వరంగా పొందింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల. ఎవరు చెప్పారు ఈ వ్రతాన్ని ఆచరించమని? సాక్షాత్తు నారద మునీంద్రుల వారే సావిత్రిదేవికి సెలవిచ్చినటువంటి వ్రత విధానం. కాబట్టి మహాభారత కాలంలో ఆచరించి చూపించినటువంటి వ్రత విధానాన్ని అనాదిగా వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి. మళ్ళీ ఈ వ్రతం మిస్ అయ్యామా, మళ్ళీ జ్యేష్ఠ పౌర్ణమి రోజునే చేసుకునేటువంటి అవకాశం వచ్చే సంవత్సరం. కాబట్టి ఈ రోజున చేయాల్సినటువంటిదల్లా కూడా దగ్గరలోని దేవాలయంలో కానీ లేదా ఊరిలో కానీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ మర్రి చెట్టుకి సాష్టాంగ నమస్కారం చేయకపోయినా నమస్కారం చేసి, నా భర్త ఆయుష్గా ఉండాలి, నా భర్తకున్నటువంటి అనారోగ్యం తొలగిపోవాలి, నా జాతకంలో ఉన్నటువంటి మాంగళ్య దోషాలు పోవాలి, లేదా నాకు చక్కటి భర్త లభించాలని ఎవరికి వారు తగ్గట్టుగా వాళ్ళ కోరికలను కోరుకొని చక్కగా ఆ యొక్క మర్రి చెట్టుని మంచినీటితో కొద్దిగా శుభ్రం చేసి, ఆ మర్రి చెట్టు మొదట్లో చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసి, తదనంతరం తెచ్చుకున్నటువంటి రాగి చెంబు నీటిని ఆ మర్రి చెట్టు మొదట్లో వేసి, తదనంతరం దీర్ఘాయుష్మంతుడుగా నా భర్త ఉండాలని మనస్సులో ఆ సావిత్రీదేవిని, సత్యవంతుణ్ణి స్మరించుకుంటూ ఆ యొక్క వటవృక్షానికి 3 చుట్లు పసుపుతో తడిపినటువంటి నూలు దారాన్ని 3 చుట్లు చుట్టాలి. తదనంతరం ఆ యొక్క వట సావిత్రి వ్రత కథలో భాగంగా సావిత్రి సత్యవంతుల యొక్క కథ, యముడి ద్వారా పొందినటువంటి వరాలకు సంబంధించిన అన్నీ కూడాను చక్కగా నెమరు వేసుకొని చదువుకొని, తదనంతరం ఆ యొక్క దుర్గా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవార్ల అష్టోత్తరాలు పారాయణం చేసుకొని చక్కగా ఇంటికి రావాలి. ఎందుకు వటవృక్షం చేయమన్నారంటే, వటవృక్షం వేరులో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మలలో ఈ యొక్క రుద్రుడు తిష్ట వేసుకొని ఉంటాడు. కాబట్టి చాలామందికి ప్రస్తుతం ఉన్నటువంటి నగరంలో ఈ యొక్క మర్రి చెట్టు కనబడకపోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆ భావనతో సమానమైనటువంటి విధంగా అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టుని ఎంచుకుంటే సరిపోతుంది. దొరికితే మాత్రం ఆ యొక్క మర్రి చెట్టుని మీరు ఆశ్రయించి ఈ యొక్క పూజా విధానాన్ని చేయండి. తదనంతరం నైవేద్యంగా తీపి మిఠాయిలు ఆ యొక్క మర్రి చెట్టు దగ్గర లేదా రావి చెట్టు దగ్గర పెట్టి నైవేద్యంగా పెట్టిరండి. తదనంతరం ఈ రోజున ప్రధానముగా వివాహ దోషములు ఉన్నటువంటి వాళ్ళు, మాంగళ్య దోషములు ఉన్నటువంటి యువతులు, వివాహంగా చక్కటి భర్త లభించాలనేటువంటి వాళ్ళు విష్ణు ప్రతిమని చక్కగా ఆ మర్రి చెట్టు దగ్గర అర్చన చేసి, పూజ చేసి,
వెండి ప్రతిమనైనా బంగారు ప్రతిమనైనా పర్వాలేదు, బ్రాహ్మణుడికి దానం చేయండి. తప్పకుండా మీ జాతకంలో మాంగళ్య దోషాలు తొలగిపోతాయి. ఆ విధంగా ఆచరించి తరించండి. అంతటి మహిమాన్వితమైన రోజుని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మళ్ళీ ఇంతటి మహిమాన్వితమైనటువంటి రోజున సాయంకాలము ఆ దుర్గా అమ్మవారి ఆరాధన చక్కగా చేయండి ప్రదోషకాల తదనంతరం. అలాగే ముత్తైదువులకి చక్కగా ఒకరు కానీ, ముగ్గురు కానీ, ఎంతమంది మీకు ముత్తైదువులు లభిస్తే అంత ముత్తైదువులకి స్త్రీ అలంకరణ వస్తువులైనటువంటి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవిక బట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇలా వారికి ఇచ్చి నమస్కారం చేసుకొని వారికి వీలైతే భోజనం పెట్టండి. దక్షిణ తాంబూలాదులు ఇవ్వండి. ఈ విధంగా చేసి వారి ఆశీర్వచనం తీసుకోండి. తప్పకుండా మీ భర్త దీర్ఘాయుష్మంతుడుగా మీకు తిరిగి వస్తాడు. అలాగే చక్కగా వివాహ దోషాలు తొలగి మంచి వరుడు లభిస్తాడు. భవిష్యత్తులో చక్కగా మంచి గుణాలు కలిగినటువంటి భర్త మీకు లభిస్తాడు. అంటే సినిమాల్లో చూపించిన విధంగా ఇలా మాయగా జరగదండి. క్రమేపీ మీ యొక్క భర్త ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘాయుష్మంతుడిగా ఎంత బయట వెళ్ళి ఎంతకున్న గండదోషాల నుంచి బయటపడి ఆనందంగా మీ ఇంటికి తిరిగి వస్తారు. ఇలా అనుభవిస్తే తప్ప ఈ యొక్క అనుభూతుల్ని చెబితే అర్థం కాదు. అనుభవించినటువంటి వాళ్ళకే అది అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా పూర్వకాలంలో ఎంతోమంది ఈ విధానాన్ని ఆచరించి దీర్ఘాయుష్యులుగా పొందినటువంటి భర్తల్ని కలిగిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఆచరించండి. ప్రతి మహిళ ఆచరించాల్సినటువంటిది, ప్రతి మహిళ తరించాల్సినటువంటిది ఈ యొక్క వ్రత విధానం. అవకాశం ఉంటే ఆచరించి తరించండి. లేదా మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంకాలం 7 గంటలకి ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమంలో మీరు కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, శనిదోష నివారణ పూజలు, ప్రత్యంగిర, బగళాముఖి, అలాగే ధూమావతి హోమాలలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరిస్తారని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.